ఎట్లా ఉందువి కమ్మనైన కలలను ఎట్లా కందుని నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉందుని కమ్మనైన కలలను ఎట్లా కందుని సందనము వస్తున్నాడు కన్ను వెన్నెలిస్తున్నాడు సూర్యుడు వస్తున్నాడు వెలుగురేఖ గీస్తున్నాడు చీకటంత తొలగిపోయి వెలుగు నిండు వేళలో నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉందుని కమ్మనైన కలలను ఎట్లా కందుని కోకిలమ్మ పాటలు పాడి నన్ను మేలుకొలిపోని ఊహలన్నీ ముట్టడి చేసి మనసు తట్టి లేపని కోకిలమ్మ పాటలు పాడి నన్ను మేలుకొలిపెను ఊహలన్నీ ముట్టడి చేసి మనసు తట్టి లేపెను ఎదలో దాగని భావం ఎదనే కదిపెని మదిలో నెచ్చని రూపం మెదిలిన వేళలో నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉందుని కమ్మనైన కలలను ఎట్లా కందుని నమస్తే ఐమ్ దీపక్ సుహాస్ని భావనే యుఎస్ నుంచి వచ్చి దండాలు పడుతున్నాడు ఏంటి అని ఫీల్ అవుతున్నారు కదా మన కల్చర్ అంటే మహా ఇష్టం ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం దానికోసం ఏదైనా చేస్తాను అంతెందుకు వరుసకు మరదలైన సుహాస్నియే మై బెస్ట్ ఫ్రెండ్ ఐమ్ సారీ అతిగా వాడడం నా అలవాటు ఎనీహౌ సుహాస్నికి కాలేజ్ డేస్ మ్యారేజ్ డేస్ మధ్యలో ఈ హాలిడేస్ ట్రిప్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ ముఖ్యంగా ఈ ట్రిప్ ప్లాన్ చేసి లీడ్ చేసిన నిహాల్ రైట్ నైస్ గాయ్ నీకు నా కృతజ్ఞతలు వారం రోజుల్లో మా పెళ్లి మీరందరూ తప్పకుండా రావాలి సుహాస్ని ఫ్రెండ్స్గా కాదు నా ఫ్రెండ్స్గా ఇన్వైట్ చేస్తున్నాను సుహాస్ని మన కార్లో వెళ్తూ మాట్లాడు లెట్స్ గో ఏడిస్తే బాధలోని బరువు తగ్గుతుంది ఇన్నాళ్ళు బాధ వాడి గుండెల్లోనే భరించాడు ఇక భరించే శక్తి వాడి గుండెకు లేదు వదిలేయండి Let him cry.
వెన్నెలమ్మ సాక్షిగా నువ్వు నా గుండెకు సొంతం మూగ ప్రేమ సాక్షిగా నిన్నలా మారిన నువ్వు నువ్వుగా రావుగా కళ్ళలా నిండిన నువ్వు కన్నీరై రావుగా నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండుని కమ్మనైన కలలను ఎట్లా కందుని వస్తున్నాడు చీకటంత తొలగిపోయి వెలుగు నిండు వేళలో నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉందుని కమ్మనైన కలలను ఎట్లా కందుని నాకు వాగడం తెలుసు, మాట్లాడటం తెలియదు. అందుకే డైరెక్ట్గా అడుగుతున్నాను, నువ్వు మా సుహాస్ని ప్రేమించావా? మా సుహాస్ని నేను లవ్ చేసిందా? మీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? ఎవరో చెప్పింది విని నమ్మడం, కళ్ళతో చూసిందే కరెక్ట్ అనుకోవడం నాకు నచ్చదు. ఫేస్ టు ఫేస్ పర్సన్స్ నిలబెట్టి తేల్చుకోవడం నా పద్ధతి. అందుకే సుహాస్నితో తిరిగి వచ్చాను. చెప్పు, మీ ఇద్దరు ప్రేమ నిజమేనా? తన ముందు చెప్పలేవా, ముందు తనే చెప్పాలను? తను చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాను. కారులో వెళ్ళేటప్పుడు తెలుసుకున్నాను. సుహాస్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఏంటి షాక్ అయ్యావా? నాకు ప్రేమించే అవకాశం లేదు. చిన్నప్పటి నుంచి అనుకున్నదే కాబట్టి నిన్ను ప్రేమించే అవసరం లేదు. అందుకే అడుగుతున్నాను. పోనీ నువ్వేమన్నా ప్రేమించావా? ఏంటి అలా భయపడతావు? జనరల్ టాపిక్. ప్రేమించడం తప్పేం కాదు. ప్రేమించానని చెప్పలేకపోవడం తప్పు. అవునా? ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకుని తీరాలి. అప్పుడే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది. కొంతమందికి అది చేత కాదు. త్యాగం జీవిత సత్యం అంటారు. ఐ హేట్ దాట్. అది పిరికితనం, ఆత్మవంచన అని నేను అంటాను. నువ్వేమంటావు? వారంలో మన పెళ్లి, కలిసి జీవితం ప్రారంభించబోతున్నాం. ప్రారంభం బాగుంటే ముగింపు బాగుంటుంది. అందుకే చెప్తున్నా. ప్లీజ్ దీపక్, నాకు నిద్ర వస్తాను. కూల్గా నిద్రపో. లేచేటప్పటికి ఆల్ హ్యాపీ. నువ్వు నిద్రపోలేదు. నువ్వు చెప్పలేని నిజాలు నీ కనురెప్పల కదలికలు చెప్పాయి. ఆడపిల్లకి పెళ్లికి ముందు ఆనందం, అత్తారింటికి వెళ్ళేటప్పుడు దిగులు. నీ నుంచి సుహాస్ని తీసుకెళ్లేటప్పుడు మీ ఇద్దరు మొక్కల్లో దిగులు చూశాను. అడిగినా మీరు చెప్పడం లేదు. అడిగి నేనే నిజం తెలుసుకున్నాను. మా వాళ్ళు ఇచ్చిన కాఫీ మీరు తాగలేదు. మీరు తెచ్చిన స్వీట్ బాక్స్ మా వాళ్ళు తీసుకోలేదు. సంథింగ్ మీరు మిస్ అయ్యారు. అదేంటో తెలుసుకోవచ్చా? జరగని పనికి వివరాలు తెలుసుకోవడం అనవసరం. వదిలే. మీ అబ్బాయి అడిగినా ఇలాగే విసుక్కుంటారా? దాచిపెట్టడం పెద్దరికం అనిపించుకోదు. చెప్పండి సార్. ఏమని చెప్పమంటావు? నీ మరదలు సుహాసిని నా కొడుకు ప్రేమించాడు, అడ్డుగా నువ్వు ఉన్నావు, అందుకే తప్పుకో అని చెప్పనా? లేదా మా అమ్మాయిని మా మేనలుడికే ఇస్తామని మా అన్న వదిలినకు మాట ఇచ్చామన్నా మీ అత్త మమ్మల్ని వదులుకో అని చెప్పనా? ఎంతగానో బతిమలాడాను, చేతులు జోడించాను, అయినా కాదు పొమ్మన్నారని చెప్పనా?
చూడు, అసలు సుహాసిని ప్రేమించింది నిన్ను కాదు, అది నాకు బాగా తెలుసు. తను ప్రేమించింది మా అబ్బాయి. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అరే నిహాల్, సుహాసిని మర్చిపోరా అని చెప్పమంటావా? సారీ దిలీప్, తప్పుగా అనుకో. నా కొడుకు ఏమవుతాడో అన్న భయంతో కొంచెం హార్ష్గా మాట్లాడాను. నా కొడుకు మీద నాకున్న ప్రేమతో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. వాడు చాలా సెన్సిటివ్ బాబు. వాడు మనసారా ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. ఆ బాధ నుంచి వాడు బయటపడటానికి ఇంతకాలం పట్టింది. ఇప్పుడు సుహాసిని కూడా వాడికి దక్కడం లేదని తెలిస్తే వాడి మనస్సు ఎంతగా బాధపడుతుందో నేను ఊహించలేకపోతున్నాను బాబు. కొడుకు కోసం ఆయన పడ్డ ఆవేదన నన్ను ఇంప్రెస్ చేసింది. నాకమ్మా నాన్న తెలియదు, ఆయనలో నాన్నను చూశాను. అప్పుడే డిసైడ్ అయ్యాను. అత్త మామూలుకు నచ్చ చెప్పి ఒప్పించాను. మీకోసం బయలుదేరాను. జస్ట్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ఈ టెన్షన్ ప్లే చేశాను. మిస్టర్ దీపక్, సుహాసినికి మీరే బెస్ట్ చాయిస్. తనకి మీరంటే ఇష్టమే. నో నిహాల్, నో. ఇష్టం ప్రేమ ఒకటి కాదు. మనకు నచ్చిన వాళ్ళందరినీ ఇష్టపడతాం, కానీ ఒక్కనే ప్రేమిస్తాం. మా ఇద్దరి మధ్య ఉంది ఇష్టం. నేనేం త్యాగం చేయట్లేదు. నీకు ముందే చెప్పాను, ఫ్రెండ్షిప్ అంటే నాకు ప్రాణం. తనే నా బెస్ట్ ఫ్రెండ్ అని. నా ఫ్రెండ్ ప్రేమను సక్సెస్ చేసే అవకాశం నాకివ్వా ప్లీజ్? ముందే చెప్తున్నాను, నాకు అసలే టైం లేదు. వారం రోజుల్లో మీ పెళ్లి, వెంటనే అమెరికాకి హనీమూన్ ట్రిప్. ఖర్చు నాది, ఎంజాయ్మెంట్ మీది. వై నాట్? అరే మామ, ప్రాబ్లమ్స్ పెంచుకుంటూ పోతే పెద్దవి అవుతాయి, పంచుకుంటే ఫినిష్ అవుతాయి. ఇక్కడ కదా, అక్కడ చెప్పు. గొడవలు సరదాగా సర్దుకుపోయేలా ఉండాలి, కానీ ఇలా విడిపోయేలా ఉండకూడదు రీనా.